తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 5 రోజుల పాటు జరిగిన ఈ జాతరకు భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకున్నారు, కానుకలు చెల్లించుకున్నారు. ఇక జాతర పూర్తయ్యాక హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జాతర 5 రోజులకు గాను 31,29,686 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. గత జాతరకు 25,71,295 రూపాయలు రాగా ఈ ఏడాది 5 లక్షల పెరిగినట్లు అర్చకులు తెలియజేశారు. ఈ రోజు వరకు జాతర పూర్తి అయిపోయింది. ఈరోజు సాయంత్రం మకర స్వర్ణం కూడా బయటకు వెళ్ళిపోయింది. దాంతో జాతర ముగింపు అయిపోతుంది. ఈరోజు హుండీ కౌంటింగ్ చేయగా ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ దాటింది, ఫైనల్ ఫిగర్ రాలేదు. సుమారు 27 లక్షల చిల్లర అయింది, వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫైనల్ ఫిగర్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇంకా అది కూడా మీకు చెప్పేస్తాం. ఈ జాతరకు సంబంధించి మేము భక్తులకు సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మాకు సహకరించిన కలెక్టర్ గారితో సహా అన్ని ప్రభుత్వ శాఖలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు మాకు 2 అవర్స్ ఏమో తెలియదు, కానీ 24 అవర్స్ 22 అవర్స్ మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మమ్మల్ని చలాగ్గా పనిచేసేటట్టుగా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర 16వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు గురువారం వరకు జరిగిన జాతర భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామిని లింగమంతుల స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకునేందుకు వాళ్ళందరికీ కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ లింగమంతుల స్వామి చైర్మన్గా ఈరోజు శ్రీ లింగమంతుల స్వామికి కానుకల రూపేణ 31 లక్షల చిల్లర ఇవ్వటం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి నిన్న వారి దాదాపు 50 ఎంత ఖర్చు అయినా నేను పైకి వచ్చేటందుకు గుట్టపైకి వాహనాలు వచ్చేటందుకు విధంగా నేనెంత డబ్బైనా నా మంత్రివర్గ పరంగా ఇచ్చేటందుకు నేను హామీ ఇస్తున్నానని చెప్పి వారు ఇవ్వటం, వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు.